హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఎక్స్పెరిమెంట్. నేనైతే ఈరోజైతే ఒక ఇంపార్టెంట్ విషయం అయితే మీతో షేర్ చేసుకుందామని అయితే నేను అనుకుంటున్నా. మనం రెగ్యులర్గా లేచిన కాంచలైనా కూడా మనం ఎక్కువ చూసేది ఫోన్ నుంచి అదే ఫోన్ నుంచి మనకు డబ్బులు సంపాదించుకునే ఆప్షన్ ఉందని అంటే ఎవరైనా కూడా ఖచ్చితంగా అయితే అంటే మనకు కూడా డబ్బులు వచ్చేటట్టు చెయ్యాలరా అని ఎవరికైనా ఒక ఆలోచన వస్తుంది. అందరు హౌ టు క్రియేట్ యూట్యూబ్ ఛానల్ అని బోలెడ్ అంటే బోలెడు వీడియోస్ అయితే నేను చూసిన. కానీ ఏ వీడియో కూడా నాకు అంత క్లారిటీగా అనేది నాకు అనిపించలే. అంటే ఏ వీడియో చూసినా కూడా అంత ఫేక్ కావచ్చు అనుకున్నా. కానీ రీసెంట్గా ప్రపంచ యాత్రికుడు అనే నా అన్వేషణ అన్న అయితే రీసెంట్గా అయితే ఒక వీడియో చేసిండు. నాకు యూట్యూబ్ నుంచి ఇన్ని లక్షల అమౌంట్ వస్తుంది అని అయితే ఒకటైతే వీడియో చేసి అయితే పెట్టిండు. నేనైతే ఆ వీడియో చూసే నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే ఒకటి క్రియేట్ చేసిన. ఎందుకంటే ఆ అన్న చెప్పింది ఒకటే, లాక్డౌన్లో అందరూ వేరే దేశం నుంచి ఆయన రిటర్న్ ఇండియాకు వచ్చేటప్పుడు అందరూ ఆ షిప్లో ఎంజాయ్ చేస్తుంటే ఈ అన్వేషణ అన్న మాత్రము ఈ ఫోన్లో వీడియోలు తీసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ పోయిందంట. ఫోన్లో వీడియోలు తీసుకుంటూ అప్లోడ్ చేసుకుంటూ పోయిందంట. ప్రజెంట్ అప్పుడు కరోనా లాక్డౌన్లో 100 మంది 50 మంది చూస్తున్నట్టు అంతే. కానీ ఇప్పుడు కొన్ని లక్షల మంది మిలియన్ వ్యూస్ వస్తాయి ఇప్పుడు నా అన్వేషణ అన్నకైతే. అదే నేను అనుకున్నా, అంటే నేను బోలెడు వీడియోలు చూసిన యూట్యూబ్లో ఎట్లా మనీ సంపాదిస్తారు, వీడియోలకు డబ్బులు ఎట్లా వస్తాయని నేను మస్తు సెర్చ్ చేసిన కానీ నేను అంటే ఏ వీడియో చూసినా కూడా అంత నాకైతే క్లారిటీ రాలే. కానీ ఈ అన్వేషణ అన్న వీడియో చూస్తే కొంచెం పుషప్ చేసినట్టు అనిపించింది. అంటే ఏ వీడియో అయినా కూడా అప్లోడ్ చేస్తే డబ్బులు వస్తాయని అయితే అనిపించింది నాకు. ఇప్పుడు మన యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయగానే మనకు ఫస్ట్ లక్షలు రావు, వేలు కూడా రావు. ఫస్ట్ నీ పని ఏంటిది అంటే వీడియో పెట్టడమే నీ పని, అంతే. అది జనాలు చూస్తాల్లా, జనాల దగ్గరికి వెళ్తుందా వెళ్ళదా అని ఆ తర్వాత సెకండరీ విషయము. దీని మీద మనం పర్టికులర్గా మనమైతే పేమెంట్ అయితే మనమైతే చేస్తలేం కదా. నీకున్న టాలెంట్ని సరే నువ్వు లాగ్సా లేకుంటే ఏదైనా నువ్వు చేస్తావు అంతే. నువ్వైతే పైసలు పెట్టి అయితే నువ్వు యూట్యూబ్ ఛానల్ అయితే క్రియేట్ చేస్తలేవు కదా. నేను అదే ఉద్దేశంతో అయితే ఛానల్ అయితే స్టార్ట్ చేసిన. సరే అందరైతే నా ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళకైతే మా లైఫ్ ఎక్స్పెరిమెంట్ అనే యూట్యూబ్ ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చెప్తా లైఫ్ ఎక్స్పెరిమెంట్ అని ఎందుకు పెట్టినో కూడా మీకు ముందు వీడియోలలో కూడా నేను పార్ట్ 1 పార్ట్ 2 లాగా చేసి మీకు చెప్తా. దానికి కూడా ఒక మెయిన్ రీజన్ ఉంది. మీరు కూడా ఎవరైనా కొత్తగా స్టార్ట్ చేసినా కూడా నా తరపున అయితే నేను కూడా సపోర్ట్ చేస్తాను మిమ్మల్ని. మీరు కూడా నన్ను సపోర్ట్ చేయండి. ఏముందండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే అయిపోతుంది. అదొక నాకు కూడా ఒక పుషప్ చేసినట్టే. ఇప్పుడు నేను ఎట్లా నా అన్వేషణ అన్న వీడియో చూసి నేను ఎట్లా ఛానల్ స్టార్ట్ చేసినో, నేను చెప్పే మాటలు అంటే మీకు నచ్చితే ఇవేమన్నా కూడా అంటే ఈమె ఏం ఫేస్ చేసిందో అదే చెప్తుందని నా వీడియో చూసి కూడా చాలా మంది పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. అట్లా పెట్టుకోండి, ఏం కాదు. ఎందుకంటే మనమైతే ఏడ కూడా మనం డబ్బులు అయితే ఇన్వెస్ట్ చేస్తలేము మోసపోనికి. కాకపోతే మన కంటెంట్ మనమే పెట్టాలి, ఇదైతే ట్రూ. వేరే వాళ్ళ కంటెంట్ తీసి మనం పెట్టుకుంటే మాత్రము మన ఛానల్ అసలు ముందుకే పోదు. ఒక్కొక్కరు 3-4 ఇయర్స్ నుంచి వెయిట్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు, ఇంకా డబ్బులు రాకుండా ఉన్నోళ్ళు. అదొక్కటే మనం మెయిన్ మిస్టేక్, అది చేయొద్దు. మన ఓన్ వీడియో మన కంటెంటే ఉండేటట్టు చూసుకోవాలి. ఇంకొక మెయిన్ థింగ్ ఏంటిది అంటే మనము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మాత్రము వీడియో క్లారిటీ మాత్రం ఉండాలి. ఎందుకంటే వీడియో క్లారిటీ లేకపోతే ఇట్లా మస్క ఉంటే మాత్రం ఎవ్వరు చూడరు. మన వీడియోస్ కూడా చక్కగా ఎక్కువ రీచ్ కాదు. ఫస్ట్ అయితే మెయిన్ థింగ్ అయితే ఒక క్లారిటీ ఉన్న వీడియోనే అందరూ చూస్తారు. వీడియో సరిగ్గా లేకపోతే మాత్రం చూడరు. సరే నీకు ఎంత ఎడిటింగ్ వచ్చు రాదా అన్న తర్వాత సెకండరీ విషయం. కానీ నువ్వు చెప్పే విషయమైనా కూడా క్లారిటీగా ఉండాలి. కనీసం నీ ఫేస్ అన్నా కూడా క్లారిటీగా ఉండేటట్టు అయితే చూసుకోవాలి. నేనైతే ఓన్లీ యూట్యూబ్ ఛానల్ మీదనే నేను డిపెండ్ అయితలేను. నేనంటూ వేరే పని చేస్తా. దాంతోపాటు ఇది అంటే సెకండ్ ఆప్షన్గా ఇదైతే ఒకటి చూజ్ చేసుకున్నా. ఎందుకంటే యూట్యూబ్ అనేది ప్లాట్ఫామ్ అనేది అది ఫ్యూచర్గా అయితే మనకు లైఫ్ లాంగ్ అయితే ఉంటుంటుంది, పోతుంది. అందుకే మనకంటూ ఒక పని అయితే ఉండేదైతే నేను చూసుకున్నా. నెక్స్ట్ చెప్తా మీకు అది.
నేను ఏం చెప్తానో ముందు ముందు చెప్తా. నా ఛానల్లో మెయిన్గా వచ్చేటిది ఏంటిది అంటే నా లైఫ్ స్టైల్, నేను ఏమేమి చేస్తా, నా పాత ఛానల్ ఎట్లా పోయింది, ఏ మిస్టేక్స్ వల్ల పోయింది అంటే ఒక 100%లో ఒక 20% అయినా కూడా న్యూగా కొత్త ఛానల్ పెడదామన్న వాళ్ళకైతే ఒక ఇన్ఫర్మేషన్ వీడియోస్ వచ్చేటట్టే నేను చెప్తా. అబద్ధం అయితే చెప్పను. అది రీచ్ కావాలంటే అది నొక్కాలి ఇది నొక్కాలి అయితే నేను అస్సలు చెప్పను. ఎందుకంటే 40,000 సబ్స్క్రైబర్లు ఉన్న ఛానల్ ఎందుకు ఎగిరిపోయింది, మళ్ళీ ఇప్పుడు నేను కొత్తది ఎందుకు పెట్టాల్సి వచ్చింది, నేను ఎవరి వీడియోస్ చేసి అంటే ఎవరి వీడియోస్ చూసి ఇన్ఫర్మేషన్ తీసుకొని నేను పెట్టుకుంటానా, అవే వస్తాయి. నా ఛానల్ అయితే అందరూ సపోర్ట్ చేయండి ప్లీజ్. నచ్చితే లైక్ చేయండి, అట్నే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఏదైనా కూడా కట్ చేసుకుంటూ చూస్తే మనకి ఏ ఇన్ఫర్మేషన్ సరిగా తెలియదు. అందరికీ బాయ్.